హాయ్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దగ్గర దగ్గరగా ఒక 5 డేస్ పైనే అవుతుందనమాట వీడియోలన్నీ పోస్ట్ చేసి. కొంచెం ఇంట్లో అందరికీ హెల్త్ కండిషన్ అయితే సరిగ్గా లేదు. చలి బాగా పెరిగింది కదా! దాని మూలాన కాఫ్, కోల్డ్, ఇన్ఫెక్షన్స్ అవన్నీ ఉండింది. అందుకని నాకు కొంచెం టైం అయితే కుదరలేదు చేయడానికి కూడాను. ఇంట్లోనే సరిపోతుంది. హాస్పిటల్‌కి తీసుకెళ్ళడము అదంతా సరిపోతుంది. ఇదొచ్చేసి 1 వీక్ బ్యాక్ అయితే కార్తీక మాసం కదా! చాలా కాలమైంది. కాలేజ్ టైంలోనే వనభోజనాలకి అలా వెళ్ళేవాళ్ళము. నెక్స్ట్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఎక్కడికి వెళ్ళలేదనమాట. అలా ఫ్రెండ్స్‌తో వచ్చేసి ఈసారైతే కుదిరింది. వనభోజనాలకని చెప్పి అంటే అనుకోలేదు. సడన్‌గా అనుకున్నాము. కుదురుతుందో లేదో అనుకుంటూ ఆహ్, ఈ ముందు రోజు ఈవినింగ్ అలా అనుకున్నాము వెళ్దామని. సండే అయితే ఇలా వనభోజనాలకైతే వెళ్ళిపోయామనమాట. అది కూడా గండిపేట లేక్ ల్యాండ్‌స్కేప్ పార్క్ ఉంది అక్కడికి. ఇది మ్యాక్సిమం ఎక్కువ మందిది ఇక్కడికి సన్‌సెట్ కోసం చూడ్డానికి కోసం వెళ్తారు. సన్‌సెట్ అయితే చాలా బావుంటుంది. కార్తీక మాసం వనభోజనాలకి కూడా బెస్ట్ ప్లేస్‌గా ఇదైతే ఎంచుకుంటూ ఉంటారు. చాలా అయితే చాలా బావుంటుంది. మొత్తం ఇలా మొక్కలతో నిండుంటుంది. చుట్టూ అంతా చెరువనమాట. చెరువు పక్కనైతే చాలా బాగా మొత్తం ఇలా పార్క్ అయితే చాలా బాగా పెట్టారు. పిల్లలైతే చాలా చాలా ఎంజాయ్ చేశారు. మేము ఎర్లీ మార్నింగ్ 10కి అంతా స్టార్ట్ అవుదామని చెప్పి అనుకున్నాం కానీ, మేము స్టార్ట్ అయ్యేపాటికే దగ్గర దగ్గర 11:30 పైనే అయిపోయింది. ఇలా ఫ్రెండ్స్, ఫ్యామిలీ అంతా ఇలా భోజనాలన్నీ చేసేసుకొని వెళ్ళిపోయాము. ఎక్కువ ఎక్కువ కాకుండా ఎవరికి వీలు కొద్దీ వాళ్ళము అలా ఇలా వండుకొనైతే తీసుకెళ్ళిపోయామనమాట. ఇంకా వాటికి కావాల్సినవన్నీ అలా తీసుకొని మొత్తం లంచ్ టైంకంతా అక్కడికి వెళ్ళిపోయి కాసేపు అలా పార్క్ అంతా తిరిగేసి నెక్స్ట్ అక్కడ లంచ్ అయితే చేసేసాము. మేము వెళ్ళింది సండే కదా! అందరూ అలా మాకులాగానే వంటలైతే చేసుకొనొచ్చారు. కొంతమందైతే క్యాటరింగ్ కూడా మాట్లాడుకొని డైరెక్ట్‌గా అక్కడికే తెచ్చేసుకొని తినేసారనమాట. మేమైతే ఇలా అయితే అరేంజ్ చేసుకున్నాము. ఇలా మొక్కలైతే చాలా బాగున్నాయి. అక్కడక్కడ మొత్తం పార్క్ అంతా తిరిగి ఇలా 4 ఫోటోలైతే దిగాము. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకొకటేంటంటే ఆ రోజు మేము కూర్చున్న దాని పక్కన ఒక తాతగారు, వాళ్ళ మనవరాలు ఇద్దరొచ్చారు. అయితే ఆ తాతగారిదొచ్చేసి 84థ్ బర్త్‌డే అంట. తనైతే వచ్చి కేక్ కట్ చేసేటప్పుడు క్లిప్స్ తీయమని చెప్పి అడిగింది. క్లిప్స్‌తో పాటుగా ఇంకా మేమైతే పిల్లలందరినీ వాళ్ళ దగ్గరికి పంపించేసి తాతగారికైతే పిల్లలతో విషెస్ చెప్పించాము. ఆయనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా వీడియో కాల్ చేసి పిల్లలందరినీ చూయించారు. మేము వెళ్ళేసరికి దగ్గర దగ్గర 12:30 అలా అయిపోయింది. అయిపోయిన తర్వాత మేము ప్లేస్ వెతుక్కోవడానికి మాకొక పావుగంట టైం పట్టింది. అంటే కొంచెం ఆ రోజైతే ఎండ బాగా ఉండింది. దానికోసం ఇంకా చెట్లెక్కడ దొరుకుతాయా అని చెప్పి వెతుకుతూ, వెతుకుతూ ఒక చెట్టు దగ్గరికైతే వెళ్ళాము. అది పెద్దగా ఇంకా బాగా నీడగా అనిపించింది. అక్కడికైతే వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయాము. లగేజ్ అంతా అక్కడ పెట్టేసి ఇలా పార్క్ కోసం అయితే వచ్చేసాం. మొత్తం చుట్టూరా చెరువు చాలా బాగా అనిపించింది. ఆ రోజైతే క్రౌడ్ కూడా బాగా ఉండింది. 3, 4 ఆ టైం దాకా అయితే కొంచెం నార్మల్‌గా ఉన్నారు. ఫ్యామిలీస్ అలా అందరూ అలా కార్తీక మాస వనభోజనాలకు వచ్చినట్టుగా అందరూ అలా ఎక్కడికక్కడ సెటిల్ అయిపోయారనమాట. నెక్స్ట్ 4 తర్వాత నుంచి ఇంకా క్రౌడ్ అయితే ఎక్కువగా పెరిగింది. అది కూడా సన్‌సెట్ కోసము. సన్‌సెట్ అయితే ఇక్కడ చాలా క్లియర్‌గా కనపడుతుంది. నా ఫోన్‌లో క్యాప్చర్ చేయడం అయితే ఆ టైంకి అయితే కుదరలేదు. అక్కడే ఉన్నా సరే. నేను చెప్పాను కదా తాతగారని, అదిగో అక్కడ వెళ్తున్నారు వాళ్ళే. ఆయన బర్త్‌డే వాళ్ళ మనవరాలు అయితే పార్క్ అంతా తిప్పి అలా చూయించిందనమాట ఆయనకి. చాలా హ్యాపీగా అనిపించింది. తన ఏజ్ కూడా చిన్నదే. కానీ వాళ్ళ తాతగారికి బర్త్‌డే చేయాలని పార్క్‌కైతే అలా తీసుకొచ్చేసిందంట. ఇక్కడ మేము పిల్లలకైతే పార్క్ వెనకాల బ్యాక్ సైడ్ అంతా ఇలా తిప్పి చూయించాము. నెక్స్ట్ ఇక్కడొచ్చేసి ఇంకా చెరువు దగ్గరగా వెళ్ళడానికి ఇది చాలా వెనక వెళ్ళాలనమాట. పార్కుకి చాలా వెనక్కా వెళ్తే మనకి ఇలా రోడ్‌లాగా వస్తుంది. ఇక్కడ మొత్తము ఇంకా వాటర్ ఇక్కడి నుంచి మనకి చెరువులో వాటర్ అయితే స్టార్ట్ అవుతూ ఉంటాయి. మాక్సిమం ఇంకా పిల్లలనైతే అక్కడి దాకా వెళ్ళనివ్వలేదు. ఇంకా అక్కడితో ఆపేసాము. వీళ్ళంటే పరిగెడుతూ ఉంటారు. వీళ్ళకేం తెలీదని చెప్పి అక్కడితో ఆపేసి చెరువు చూయించి తీసుకొచ్చేసామనమాట. ఇంకా వచ్చిన తర్వాత పిల్లలు ఆడి ఆడి ఇలా అలసిపోయి అలా పడుకుండిపోయారు. చేపలు తీసుకెళ్ళాము. అక్కడ అలసిపోయి అలా పడుకున్నారు. ఈవినింగ్ టైంకి ఇలా 4 ఫోటోస్ అయితే దిగాము పిల్లలతో.
ఇంకా కాసేపు గేమ్స్ అయితే ఆడాము. అలా గేమ్స్ ఆడి పిల్లలు ఆడుకున్నారు. పార్క్ అంతా అలా తిరిగి చాలా ఎంజాయ్ చేశాము. చాలా బాగా అనిపించింది. 4:30, 5కి అలా కొంచెం చల్లబడిందనమాట ఆ రోజు. అప్పటిదాకా బాగా ఎండగా అనిపించింది. అప్పుడు కొంచెం చల్లబడింది. ఇలా తాతగారి బర్త్‌డే ఆ రోజు జరిగిందని చెప్పాను కదా! పిల్లలతో అలా ఒక 4 ఫోటోలైతే తీసాము. పిల్లలైతే చక్కగా తాతగారి బర్త్‌డే అనగానే వెళ్ళిపోయి విషెస్ చెప్పారనమాట తాతగారికిను. ఇక్కడైతే 4:30 ఆ టైం నుంచి సన్‌సెట్ కోసం అందరూ అయితే అలా వెయిట్ చేస్తూ ఉన్నారు. సన్‌సెట్ కోసమే ఎక్కువగా ఈ ప్లేస్‌కైతే వస్తూ ఉంటారంట. అలా సన్‌సెట్ టైంలో అయితే ఇలా క్యాప్చర్ చేశామన్నమాట వీడియోని. చాలా అందంగా అనిపించింది. కొంచెం చాలా టైం కూడా తీసుకుంది. ఇలా సన్‌సెట్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సన్‌సెట్ అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే రిటర్న్ బయలుదేరిపోయాము. 6:30కి అలా రిటర్న్ అయితే బయలుదేరిపోయాము. నైట్ వ్యూ కూడా చాలా బాగుంది. డే టైంలో అయితే నేను తీద్దాం అనుకున్నాను కానీ నాకు వీలు పడలేదు. వెళ్ళిపోవడము చకచకా పిల్లలు పరిగెడుతుంటే వాళ్ళ వెనకాల వెళ్ళిపోవడము, కొత్త ప్లేస్ కదా వాళ్ళకి తెలీదు. వాళ్ళ వెనకాల ఉండడమే సరిపోయింది. క్యాప్చర్ చేయడం అయితే వీలు పడలేదు. ఇంకా నైట్ వ్యూ కూడా చాలా బాగుంది పార్క్లో అయితే. నైట్ టైం కూడా కొంత టైం అయితే అలో చేస్తున్నారు. ఆ టైంలో కూడా వస్తున్నారు. టైమింగ్స్ అయితే అంత క్లియర్గా అయితే తెలీదు. ఈవినింగ్ 6 వరకు అన్నారు. 6 తర్వాత కూడా అక్కడ ఉన్నారనమాట అందరూను. మేమైతే 6:30కి అలా బయలుదేరిపోయాము రిటర్న్. ఎందుకంటే ఈ హైదరాబాద్ ట్రాఫిక్లో మనం వెళ్ళడానికే మాకు దగ్గర ఇంటికొచ్చేసరికి 1½ అవర్ టైం పట్టింది. పిల్లలైతే చాలా టైం ఇంకా స్పెండ్ చేయాలని చెప్పి అనుకున్నారు. కానీ అక్కడైతే వీలు పడలేదు. ఎందుకంటే అప్పటికే చాలా టైం అయిపోయింది. చీకటి పడుతూ ఉంది. ట్రాఫిక్ కూడా ఉంటుందని చెప్పి మేమైతే పిల్లల్ని తీసుకొని స్టార్ట్ అయిపోయాము. రిటర్న్‌లో అయితే ఇలా కొన్ని పిక్చర్స్ ఇలా వీడియో అయితే తీశాననమాట. డే టైమ్ తీస్తే ఇంకా బాగుండేదేమో అనిపించింది నాకు. కానీ డే టైమ్ అయితే కుదరలేదు. ఇంకా నైట్ వ్యూ కూడా బాగుందిలే అని చెప్పి ఇలా అయితే తీశాను. ఇంకా చిన్న ఇలా కార్తీక మాసం వనభోజనాలకి ఫ్యామిలీతో వెళ్ళాలంటే బెస్ట్ ప్లేస్ అనే చెప్తాను. గండిపేట ల్యాండ్స్కేప్ పార్క్. ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. ఆ టైంలో కూడా వస్తున్నారనమాట అలా. ఈవినింగ్ 6:30 అయినా సరే పార్క్ చూడడానికి వస్తున్నాను. కానీ నేను టైమింగ్స్ అయితే అంతగా గమనించలేదు. పార్క్ అయితే చాలా బాగా అనిపించింది. కట్టడం కానీ అవన్నీ చాలా బాగా కట్టారు. పిల్లలైతే అక్కడే ఉందాము అని చెప్పి గొడవ చేశారనమాట. అంత బాగా అనిపించింది. వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఎప్పుడు అపార్ట్మెంట్లో ఫ్లాట్‌లో ఆడుకోవడమే కదా! ఇక్కడ కొంచెం వాళ్ళకి ఓపెన్ ప్లేస్ దొరికేసరికి ఇంకా వాళ్ళకి పగ్గాలు లేకుండా అయిపోయాయన్నమాట. ఇక్కడ గ్లోబ్ లాగా ఇలా అయితే పెట్టారు. ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగా అనిపించింది. ఇలా ఇలా అయితే క్యాప్చర్ చేశాననమాట నైట్. ఇంకా చేసినప్పుడల్లా నాకు అనిపిస్తూ ఉంది డే టైమ్ చేస్తే బాగుండేదేమో, ఇంకా బాగా కనిపించేదేమో అనిపించింది. కానీ ఈసారి ట్రై చేద్దామని చెప్పి అనుకున్నాము. ఆ రోజు మా వనభోజనాలు అయితే అలా అయితే కంప్లీట్ అయిపోయాయి. రిటర్న్‌లో కూడా అన్నీ చూసుకుంటూ మెల్లిగా నడుస్తూ అలా అన్నీ చూస్తూ అయితే బయలుదేరిపోయాము. పార్కింగ్ కూడా ఫుల్ అయిపోయింది. మేము వచ్చిన టైంలో అయితే కొంచెం మామూలుగా ఉండింది. ఈవినింగ్ టైంలో కొంచెం క్రౌడ్ పెరిగిందని చెప్పాను కదా! ఆ టైంలో అయితే పార్కింగ్ కూడా మొత్తం ఫుల్ అయిపోయింది. పార్కింగ్ అయితే ఏం ప్రాబ్లం లేదు. వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.